హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేవు, ఓన్లీ టమాటోసే ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలా రైస్ చేయండి, సూపర్గా ఉంటుంది. దీనికి ఏ కర్రీ లేకపోయినా కూడా బాగుంటుంది ఇదైతే. సో ఇంకా దానికైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బౌల్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసేసుకొని అది వేడైపోయిన తర్వాత షాజీరా, స్పైసెస్, బగారా ఆకు, గ్రీన్ చిల్లీస్, పొడుగ్గా చాప్ చేసుకున్న ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్, కర్రీ లీవ్స్ వేసుకొని ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకొని టమాటోస్ని కూడా ప్యూరీలాగా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అది కూడా మిక్స్ చేసేసుకొని టమాటోలో వాటర్ ఏమీ లేకుండా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అది ప్రిపేర్ అయ్యేలోపు అయితే మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము స్టార్ అనాసే, మేస్, నట్మెగ్ ఇవన్నీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని టమాటోస్ మంచి కుక్ అయిపోయిన తర్వాత ఇందులో పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడరు, కొంచెం 1/2 స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసేసుకొని మసాలాలు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులో 1/2 అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని నార్మల్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు. రైస్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చేసి 1 కప్కి 1.5 కప్ వాటర్ వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొరియండర్ వేసేసుకొని బౌల్ని ఒక ప్యాన్ మీద పెట్టేసుకొని దాని మీద పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్లో వాటర్ ఏమీ లేకుండా అయిపోయేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వెంటనే లిడ్ ఓపెన్ చేయకుండా ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే యమ్మీ టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్లో ఏది లేకుండా ఏం కాదు, డైరెక్ట్గా తినేసేయచ్చు ఇదైతే.